రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీసులతో పాటు సైబరాబాద్ ఎస్పోటీ పోలీసులు ఆపరేషన్ నిర్వహించి అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను పట్టుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్ వద్ద 17 వద్ద గంజాయి తరలించే ముఠాను పట్టుకున్నామన్నారు. ఇక ఇద్దరు వ్యక్తులు గంజాయిని అరకులో కొని ఉత్తరప్రదేశ్తో పాటు మహారాష్ట్రలో విక్రయిస్తున్నారని తెలిపారు. ఇక గంజాయిని కిలో 38,000 చొప్పున కొన్నారని వివరించారు. గంజాయిని సీజ్ చేసి నిందితులను రిమాండ్కు తరలించినట్లుగా పోలీసులు వివరించారు. ప్రాసెస్ లో రెసిస్టెన్స్ లో ఆ కారు డోర్ కి చిన్న హోల్ పడితే మన మీడియా మిత్రులు ఫస్ట్ అక్కడికి వెళ్ళిన వాళ్ళు దీంట్లో ఫైరింగ్ అని పొద్దున్న నుంచి స్క్రోలింగ్ ఉంది. వాళ్ళ వెపన్ నడుములో బెల్ట్ లోపల ఎక్కడో పెట్టుకొని చాలా ఫోర్స్ఫుల్ గా దాన్ని కారు లోంచి వాళ్ళందరినీ తీసి బయట తీసిన తర్వాత వెపన్ సీజ్ చేయడం జరిగింది. ఎలాంటి ఫైరింగ్ అక్కడ ఏం జరగలేదు. పోలీసు కూడా అలాంటిది ఎవరికి చెప్పలేదు. బట్ ఆ కారు ఏదైతే విండ్ షీల్డ్ ఏదైతే దానికి ఒక రౌండ్ హోల్ ఉన్నందుకు అది పెద్దగా ఉన్నందుకు పోలీసు ఫైరింగ్ అయింది. వాళ్ళు ఫైర్ చేశారు, తర్వాత పోలీసులు కూడా ఫైర్ చేశారని ఇది ఇప్పుడు చేశారు. మొత్తం మీద ఇప్పటి వరకు సీజ్ చేసింది దీంట్లో 254 కేజెస్ గాంజా. దీన్ని ఇంత ముందు తక్కువ రేట్ కుండేది, ఇప్పుడు పోలీసు నిఘా పెరిగిందని 35,000 కొన్నారు. అది 88 lakhs వర్త్ ఉన్నది. తర్వాత 0.32 కంట్రీ మేడ్ వెపన్ ఒకటి, దీంట్లో 11 రౌండ్స్ కూడా ఉన్నాయి. 2 మారుతి సుజుకి ఎర్టిగా వెహికల్స్ ఉన్నాయి. 7 సెల్ ఫోన్స్ ఉన్నాయి. ఒక జియో డాంగిల్. మొత్తము ప్రాపర్టీ సీజ్ చేసింది 1,04 lakhs వర్త్ ఉన్న ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. 5గురిని ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. మిగతా పరారీలో ఉన్న వ్యక్తులకి టీమ్స్ పెట్టాం, త్వరలోనే అరెస్ట్ చేస్తాం. ప్రాసెస్ లో